ఎంత అద్భుతమైన బంధం అంటే బడే బాయ్ చోటే బాయ్ బంధం, బీజేపీ కాంగ్రెస్ బంధం ఎంత దృఢమైన బంధం అంటే పొంగులేటి ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సంవత్సరం అయింది ఇప్పుడు దగ్గర. ఇటు పొంగులేటి మాట్లాడాడు, అటు ఈడీ వాడు మాట్లాడాడు. ఇప్పటికి నేను 10 సార్లు అడిగా ఏం దొరికిందా అంటే వీళ్ళు మీడియా వాళ్ళు వేశారు. మీరు పొంగులేటి ఇంట్లోకి నోట్ల కట్టలు కౌంట్ చేయడానికి మెషిన్లు పోతున్నాయని రాశారు, స్క్రోలింగ్లు బ్రేకింగ్లు. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడగబుద్ధి అయితే లేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేటి చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి, ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ, ఎక్కడ పోతున్నాయో మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసిందేంది 20 నెలల్లో? ఇవాళ ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం కానీ, అట్లాగే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో మీరు కేకును కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి ఇదివరకు. ఆ కంపెనీకే ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు ఈ అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్నగాక మొన్న 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. తిప్పి కొడితే నువ్వు 3 ఫీట్లు లేవు, నువ్వే పెద్ద పోటుగాడు లాగా ఆయన 3 ఫీట్లు ఈయన డైలాగులు. అంటే మనది మనం మర్చిపోతే ఇట్లా కొద్దిగా ఎత్తు కుర్చీలో కూర్చోగానే అంత టెంపర్ వస్తుందా? కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు కూడా. ఎత్తు షూస్ వేసుకొని ఎత్తు కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోతావా? అమితాబ్ బచ్చన్ అయిపోతావా? నేను అదే అడుగుతానా. ఈరోజు మిస్ వరల్డ్ అని పెట్టాడు ఈయన. మిస్ వరల్డ్ అని పెడితే ఏమైంది? అందులో ఒక అమ్మాయి మిస్ ఇంగ్లాండ్. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యం వల్ల 2 కాంగ్రెస్ నాయకులు నన్ను వేధించారు, ఒక వేశ్యలాగా చూశారు. ఇంత నికృష్టమైన ప్రభుత్వం ఎక్కడా లేదని ఒక ఆడపిల్ల, వేరే దేశ అమ్మాయి ఆడకూతురు దరిద్రం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోయింది. కనీసం యాక్షన్ తీసుకున్నావా? కనీసం రాష్ట్ర పరువు అంతర్జాతీయంగా మంటగలిపినందుకు ఆడకూతులకు క్షమాపణ చెప్పావా? నీదో ప్రభుత్వం, నువ్వు ముఖ్యమంత్రి. రోత మాటలు, నికృష్టపు డైలాగులు తప్ప, వైఫల్యాలు దాచుకోవడానికి ఈ నికృష్టం తప్ప ఇంకోటి ఏంది? నేను ఇంకొకటి అడుగుతా ఉన్నా. కొన్ని బాకా పత్రికలు ఆయన ఓ అన్నా తుమ్మినా దగ్గినా ఓహో ఆహా అని రాసే బాగా పత్రికలు, ఎందుకంటే వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతున్నాడు ఈయన. జుట్టు మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాళ్ళు ఎట్టు తిరగమంటే అటు తిరుగుతున్నాడు, వాళ్ళకేం రాసి ఇవ్వమంటే ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈయన నా మీద పెద్ద రాతలు రాసుకో. పక్కాగా చెప్తున్నా, శిశుపాలుడు కూడా